హాయ్ అండి, ఇవాళ నేను గ్రీన్ పెసలతో కర్రీ చేసుకుంటున్నానండి. కొత్తిమీర వేసుకొని దానికి కానీ నేను ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నానండి. 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, ఒక 7 పచ్చిమిర్చి తీసుకోవాలండి. ఇవన్నీ ఈ విధంగా ముక్కలు కట్ చేసి కుక్కర్లో వేసేసుకున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది రైస్లో కానీ, చపాతీ, దోశ, ఇడ్లీ దేంట్లోకైనా తీసుకోవచ్చండి. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి. వేసుకొని ఇందులో పసుపు, ఉప్పు వేసుకొని బాగా ఉడకనివ్వాలండి. ఇది కొంచెం బాగా ఉడికేటప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసేసుకోవాలండి. వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు బాగా ఉడికిచ్చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఈ వాటర్ని సపరేట్ చేసి దీన్ని మొత్తం స్మాష్ చేసేసుకుంటానండి. ఇది కొంతమంది మిక్సీలో వేసేస్తారు, అలా వేయకూడదండి. మనం స్మాషర్తో బాగా స్మాష్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకుంటే అంత బాగుండదండి, టేస్ట్ కూడా బాగా రాదు. ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఆ వాటర్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పెసలు కూడా వేసేసుకున్నాము. ఈ పెసలు నేను వాష్ చేసి పెట్టుకున్నానండి. అలా కాకుండా కూడా మనం నైట్ కూడా నానబెట్టుకొని కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇందులో దీనికి తగిన చింతపులుపు వేసుకుంటున్నానండి. ఇది ఒకసారి బాగా కలిపేసుకొని మనకు సాల్ట్ తక్కువైనా కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసి మనం దీనికి 4 విజిల్స్ పెట్టుకోవాలండి. నైటే నానపెట్టుకుంటే 1-2 విజిల్కే ఉడికిపోతుందండి. నేను ఇప్పుడే తీసుకున్నాను కాబట్టి 4 విజిల్స్ పెట్టుకుంటున్నానండి. చూసారా, బాగా ఉడికిపోయిందండి. అంతే అండి, ఎంతో టేస్ట్గా ఉండే పెసలు కొత్తిమీరతో కూర అండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్ ఎంత ఉంటే కర్రీ కూడా అంత తినచ్చండి, అంత బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.